ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కూడా శంకుస్థాపన చేసినాక వచ్చారు. పెద్దలు చెప్తారు, రైతులందరినీ ఒప్పించి ల్యాండ్ పూలింగ్ మోడల్ తీసుకొచ్చారు. బెంగళూరులోనే వచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్ చేసి ఇంపార్టెంట్ నెట్వర్క్ రోడ్లన్నీ వేయించారు. ఎస్ఆర్ఎం, విట్, అమృతమే యూనివర్సిటీలు కూడా తీసుకొచ్చారు. మోసపోయారు. మా ఏ ముఖ్యమంత్రి మొదటి నిర్ణయం విధ్వంసం. అది ప్రజావేదిక కూల్చడంతో మొదలైంది. ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు. ఒక్క వ్యక్తి ఉల్లంఘించారని అదనంగా 200 కోట్లు ఫైన్ వేశారు. అంటే ఎలా డబ్బులు వృధా చేశారనడానికి ఇది ఒక ఉదాహరణ. పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచున్నా. మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థమయ్యే ఎన్నికలు అయిపోయినాయి. ఇంతేకాదు 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. పక్కనే ఉన్న ప్లే గ్రౌండ్ కూడా అది ప్రైవేట్ భూమి, మా పార్టీకి చెందిన యువనాయకుడు భూమి. అదని ఇప్పుడు ఇంకా చాలా పనులు చేయాల్సిన అవసరం ఉంది. మంగళగిరి నియోజకవర్గం అనేది రాష్ట్రం నడిబొడ్డున ఉంది. డెవలప్మెంట్ చేసి అక్కడున్న అపార్ట్మెంట్స్ చుట్టుపక్కల ప్లే గ్రౌండ్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలి, అక్కడ అందించాలి. దాని తర్వాత జోనల్ బేస్డ్ డెవలప్మెంట్ చూసుకుని పెద్ద అమరావతి దెబ్బగా ఇదంతా అపార్ట్మెంట్లు వచ్చేసినాయి. ఒక్కొక్క అపార్ట్మెంట్ బిల్డింగ్ మూసిన నీరుని తీసుకుని ఏటీపీ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేయాలి, తర్వాతనే నీళ్లు ఎడబెట్టాలి. కానీ అదే ఏర్పాటు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని. దానివల్ల డిజైనింగ్ కొత్త టెక్నాలజీలు వచ్చినాయి. ఆ టెక్నాలజీలతో మన అనుసంధానం అవ్వాల్సిన అవసరం. సో ఒక పక్కన క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వర్క్ కల్చర్ తీసుకురావాల్సిన బాధ్యత మన పైన ఉంది. నా లక్ష్యం ఒకటే, ఒక ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దాలి. కేవలం ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలోనే అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గం నంబర్ 1 ఉండాలనేది మీ లోకేష్ లక్ష్యం. అవేర్నెస్ కష్టపడతా. నేను మొన్న కూడా తాడిపత్రికి వెళ్ళా, శంకరావం కార్యక్రమం. ఈరోజు కూడా గర్వంగా చెప్తున్నా, చాలా శుభ్రంగా ఉంటుంది తాడిపత్రి. మన రోడ్లు చూడండి, ఎక్కడికి వెళ్ళినా ప్లాస్టిక్ చెత్త, లేదంటే థర్మోకాల్. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని అడిగా, ఎందుకు మీ రోడ్ల పైన చెత్త ఉండదని. ఇది నేను 2017లో అడిగా, 16 అడిగా. అప్పుడు వెళ్ళినప్పుడు ఆయన ఒక ఊర్లో ఒకే ఒక ఫ్లెక్సీ ఉంది, ఆయన ఫ్లెక్సీ కర్ర పట్టుకుని ఉంటాడు. దాంట్లో ఎవరైనా చెత్త రోడ్డు పైన వేస్తే కర్ర పట్టుకుని వచ్చి కొడతానంటాడు. అలా చేస్తాను నేను అనట్లేదు, కానీ మనలో కూడా చైతన్యం రావాలి. చెత్త నడుచుకుంటే కూర్చోదు కదా, మనం వేస్తే కదా వెళ్ళేది అక్కడికి. మనం ఇతర దేశాలకు వెళ్ళి చెత్త ఏం రోడ్ల పైన, కానీ మనల్ని మీరు వేస్తాం. ఇది అన్యాయం. ఫస్ట్ మొత్తం క్లీనప్ చేయాలి. చెత్త వేస్తాం కూడా చెత్త బుట్లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీ పైన, కార్పొరేషన్ పైన. మంది కార్పొరేషన్ మున్సిపాలిటీ నాకే తెలియట్లా, రెండింటి మధ్యలో ఉంది. ఆర్కే గారు లాగా పన్నుల కార్పొరేషన్, పన్నుల భారం కార్పొరేషన్, కానీ మౌలిక వసతుల కార్పొరేషన్ ఘోరంగా ఉన్నాయి. పంచాయతీ కానీ దారుణంగా ఉన్నాయి అందరా. సో అటు ఇటు కాదు, మధ్యలో ఇరుకుపోయాం. సో ఆదర్శంగా చేయాలి. ముందలంతా క్లీనప్ చేయాలి. చేసి చెత్త బుట్లు ఏర్పాటు చేస్తాం, టైం టు టైం అది కలెక్ట్ చేస్తాం, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేస్తాం. మనందరిలో చైతన్యం రావాలి. కేవలం మన అపార్ట్మెంట్లు కాదు, పట్టణంలో కూడా భూగర్భ డ్రైనేజ్ చేయాలి. ఇప్పటికీ చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకుని పిన్ టు పిన్ రోడ్లు కూడా వేయాల్సిన అవసరం ఉంది. పట్టణంలో చూసిన రోడ్లు ఎంత దారుణమైన, ట్రాఫిక్ పెరిగిపోయింది, రోడ్లంతా గుంతలమయ అయిపోయినాయి. అదంతా సిస్టమేటిక్ గా చేయాల్సిన అవసరం ఉంది. అది చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. అందుకే బాబు సూపర్ 6 మేనిఫెస్టోలో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఆంధ్ర రాష్ట్రం ఆదాయం దాదాపు 2 రేట్ల పైన పెరుగుతుంది. సో అప్పుడు సంక్షేమ అభివృద్ధి రెండు కలిసికట్టుగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. తెలుగుదేశం పార్టీకి, అలయన్స్ కి సంక్షేమ అభివృద్ధి అనేది జోడెద్దు బండి.
ఈ రెండు ముందరికి వెళ్తేనే మనం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. పక్క రాష్ట్రాలు చూస్తే నిజంగా ఈరోజు అసూయపడుతున్నా. ఒక హైదరాబాద్ తీసుకోండి, ఒక చెన్నై తీసుకోండి, బెంగళూరు లాంటి పట్టణాల్లో కూడా వాళ్ళు స్పీడ్ ముందరికి వెళ్తున్నారు. వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఆ పట్టణాలను అభివృద్ధి చేస్తూ ముందరికి వెళ్తున్నారు. భారతదేశ చరిత్రలో అభివృద్ధి వ్యతిరేకంగా పనిచేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.